హలో అండి అందరికీ. మన డ్రాగన్ మొక్కలకి మళ్ళీ 2 పువ్వులైతే పూసాయండి. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో కాడ. పువ్వు కూడా చాలా చాలా అందంగా ఉంది. పువ్వు సైజ్ అయితే చాలా పెద్దది. స్మెల్ అయితే ఏమి ఉండదు. పువ్వులు చూడడానికైతే బాగుంటాయి. ఇవి విచ్చుకున్న తర్వాత ఒక అరగంట నుంచి ఒక గంట లోపల వరకే ఉంటాయి. దాని తర్వాత మొత్తానికి వాడిపోతాయి. అస్సలు చూడడానికి అంత అందంగా ఏమి ఉండవు. మనం పువ్వులు పూసినప్పుడు చూడాలంటే పొద్దున్నే వెళ్ళి చూసుకోవాలి. నైట్ ఎప్పుడో పూస్తాయి కదా, పొద్దున్న ఒక గంట అరగంట వరకు ఉంటాయి, తర్వాత మొత్తం వాడిపోతాయి. చూసారు కదా ఎంత అందంగా ఎంత పెద్దగా ఉందో పువ్వు. రెండు పువ్వులు వచ్చాయండి ఒకటేసారి. దగ్గరికి వెళ్దామంటే ముళ్ళులు ఇరుక్కుపోతాయి, పట్టుకుందామన్నా అసలు అవకాశం ఉండదు. చాలా గట్టిగా గుచ్చుకుంటాయండి ముళ్ళులు అయితే. ఒక పండు అయితే పండిపోయింది చూసారా. చెట్లోనే మనకి పండు పింక్ కలర్గా ఎంత అందంగా కనిపిస్తుందో కొమ్మకి. ముందు 2 అయితే ఉడతలు కొట్టేశాయి కదా, వీటికి కవర్ కట్టడం వల్ల ఇలా చక్కగా ఉన్నది. ఆ కొమ్మకే పండిపోయి ఉన్నది. చూసారు కదా ఆ కొమ్మకి గ్రీన్గా ఉన్నాయి, కొమ్మలకి పింక్ కలర్ పండు ఎంత అందంగా ఉందో. చూడ్డానికి చాలా చాలా అందంగా అనిపిస్తుంది. ఇది పింక్ వెరైటీ అండి వచ్చింది. మన దగ్గర 3 ఉన్నాయి అని చెప్పాను కదా. ఎల్లో వైట్ అయితే ఇంకా రాలేదు. అవి వస్తే తప్ప మనం కన్ఫర్మ్ చేసుకోలేము. ఇది వైట్ కలర్, ఇది ఎల్లో కలర్ అని. ఆన్లైన్లో తీసుకున్నవి గ్యారెంటీ ఉండవు కదా. ఇదైతే ఒకటి వచ్చింది. ఆ 2 వచ్చిన తర్వాత చూద్దాం. ఇంకా ఇప్పటి వరకు రాలేదు. ఈ పింక్దే ఇప్పటికి మధ్యలో అవి 2 ఉడతలు కొట్టేశాయి కదా, వాటితో పాటు కలిపితే ఇది 4వది. చాలా చాలా బాగుంది కదా, చక్కగా పండిపోయింది. చూసారు కదా ఎంత అందంగా పింక్ కలర్గా ఎంత బాగా కనిపిస్తుందో. కోసుకుందాము. కోసుకునేటప్పుడు జాగ్రత్తగా కోసుకోవాలి, ముళ్ళు గుచ్చుకుపోతాయి. జాగ్రత్తగా పట్టుకొని మెల్లగా ఇలా తిప్పుకుంటూ తీసుకోవాలి. చూసారు కదా చాలా చాలా బాగుంది. సైజ్ అయితే కొంచెం చిన్నగానే ఉంది. పింక్ వెరైటీ కదా ఇది. పింక్ కలర్స్ డ్రాగన్స్ అన్నీ కొంచెం చిన్న సైజే వస్తాయి. మనకి వైట్ వెరైటీ అయితే పెద్దగా వస్తుంది. 1/2 కిలో అలా ఉంటుంది ఒక్కొక్కటి. ఇదైతే ఒక 200 గ్రాములు ఉండొచ్చు సైజు. చాలా చిన్నగా ఉంది కానీ చూడడానికి చాలా చాలా బాగుంది, చాలా అందంగా. కట్ చేసి చూద్దాము లోపల ఎలా ఉందో మీకు చూపిస్తా. చూడండి కట్ చేశాను. లోపల పింక్ కలర్గా ఎంత అందంగా ఉందో. జ్యూసీగా పల్పీగా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మీకు కనుక మొక్కలు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పెట్టుకోండి. దీనికి మెయింటెనెన్స్ అనేది ఏమీ లేదు. చిన్న కుండీలో అయినా సరే వచ్చేస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా పెట్టుకోండి. థ్యాంక్ యూ.